వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం తాడ్వాయిలో ఉన్నాం. ములుగు జిల్లా తాడ్వాయికి వచ్చినాం. మనం మేడారం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 236 కోట్లతో మేడారం అభివృద్ధి పనులు చేపట్టింది. జనవరి చివరి వారంలో సమ్మక్క సారక్క మేడారం జాతర అంగరంగ వైభవంగా జరగబోతోంది. ప్రస్తుతం మనం తాడ్వాయి దగ్గర ఉన్నాం. తాడ్వాయి నుంచి లోపలికి వెళ్ళాలి. మనం మేడారం వెళ్ళాలంటే ఈ తాడ్వాయి దగ్గర కమాన్ ఉంది. కమాన్ పక్కన కోయ సంస్కృతి ఉట్టిపడేలా కోయ చేస్తున్నటువంటి ఆదివాసీల బొమ్మలను ప్రత్యేక ఆకర్షణగా ఈ కమాన్ ముందు రెండు వైపులా ఉంచాలని చెప్పవచ్చు. బాణం గుర్తు కూడా కోయల ఆదివాసీలు కోయల సంస్కృతి కనిపించేలా ఉట్టిపడేలా కమాన్ ముందు అయితే ఈ రూపాన్ని వీళ్ళు తీర్చిదిద్దారని చెప్పవచ్చు ప్రభుత్వం. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఎక్కడి నుంచి వచ్చినావు? నేను పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి. ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తావా? జాతర జరిగిన ప్రతి సంవత్సరం నేను అమ్మవారిని దర్శించడానికి మా ఫ్యామిలీతో ఒకసారి వస్తా. నేను సింగల్కి ఒకసారి వస్తా. బాగా చాలా మాకు ఇది నమ్మిన దేవుడు కాబట్టి మా కులదేవుడు. ప్రతిసారి మేము వస్తాం. మంచిగా జరుగుతుంది మాకు. ఎట్లా ఉంది డెవలప్మెంట్ పనులు? ఎట్లా ఉంది దర్శనం? ఎట్లా అయింది మీకు? దర్శనం ఫ్రీగా అయింది. డెవలప్మెంట్ సుతా బాగా మంచిగా చక్కగా నడుస్తున్నాయి పనులు సుతా. బాగా మాకు సంతోషంగా ఉన్నది. ఇంతకుముందు డెవలప్మెంట్ లేకుండే ఇట్లా ఎక్కడనో ఉండి ఎక్కడికెళ్ళో వచ్చి ఇప్పుడు దగ్గర దాకా పోలీసు వాళ్ళు సుతా సహకరించి దగ్గర దాకా పంపిస్తున్నారు. మంచిగా దర్శనం సుతా బాగా అవుతుంది. ఇంతకుముందు అంటే బాగా ఇబ్బంది పడేటోళ్ళం. ఇప్పుడైతే బాగా ఉన్నది. బాగా సంతోషం. సమ్మక్క సారలమ్మ బాగా జాతర మంచిగా నడుస్తుంది కాబట్టి మంచిగా మాకు మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మేము. గోవింద వసంత. ఎట్లుంది దర్శనం? బాగుందా? చాలా బాగుంది. ఫ్రీ అయిపోయిందండి. ఎట్లుంది డెవలప్మెంట్? ఎట్లుంది? చాలా బాగా చేస్తారు. ఎంత సమయం పట్టింది దర్శనానికి? 10 నిమిషాలు పట్టింది సార్, అంతే. అంతకన్నా హైదరాబాద్ బోడుప్పల్ నుంచి ఇక్కడ దగ్గర వచ్చినందుకు దర్శనం బాగైంది. మరి ఇంకా జాతర టైం మస్తు టైం ఉంది కదా, ముందే వచ్చారు. చిన్న పాప ఉంది, మన్మరాలు, అందు గురించి వచ్చారు. ఎట్లా ఉంది సార్ డెవలప్మెంట్ వర్క్స్ అంతా అవుతా ఉన్నాయి? గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. ముందే చేయాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ ఈ టైం వరకు కూడా వెయిట్ చేయకూడదు. ఈ పాటి కార్యక్రమాలు అయిపోయి ఉండాలి. సో భక్తులకు సౌకర్యంగా లేదు రావడానికి ఇంకా. సో ముందే ప్రిపేర్ చేస్తే మంచిది. 2 సంవత్సరాలకు ఒకసారి జాతర సాగుతుంది కదా, ప్రతిసారి ఇక్కడికి వస్తావా జాతరకి? అప్పటికిప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా? చాలా మార్పులు వచ్చినాయి. ఇంకా చాలా డెవలప్ అవుతుంది మొత్తం రోడ్లు కానీ ఇక్కడ టెంపుల్లో కానీ చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా డెవలప్ అవుతుంది. వరంగల్కి వెళ్ళి వచ్చినాము. ఏర్పాట్లు గతంలో కనివిని ఎరగని రీతిలో ఉన్నాయి. చాలా బాగా చేస్తున్నారు. ఇంకా పనులు త్వరగా పూర్తి చేసి భక్తులకు తొందరగా అందుబాటులో తేవాలని చెప్పి సమ్మక్క దయ వలన ప్రభుత్వం తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు గతంలో కంటే ఇప్పటికి ఏమైనా మార్పు గమనిస్తున్నారా? అంటే మీరు చాలా మంచి మార్పు జరిగింది. గతంలో కంటే 100% మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి కూడా ఏం చేయలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత మంచిగా అమ్మవారిని సాంప్రదాయబద్ధంగా మంచిగా తయారు చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఖమ్మం జిల్లా. ఎట్లా ఉంది దర్శనం? అయిందా? ఇప్పుడు టెంపుల్ పనులు పూర్తి కాకముందుకే మీరు వచ్చినట్టున్నారు. మళ్ళీ ఇంత ముందు ఎందుకు వచ్చారు? మందులు అప్పుడు జనం బిజీ బాగుంటుందని మందులు వచ్చినాం. ఎట్లా ఉంది డెవలప్మెంట్? ఎట్లా ఉంది? మంచిగానే ఉంది. గతం కొట్టే బాగుందా? చాలా బాగుంది. మొత్తం తయారైతే ఇంకా బాగుంటుంది. అంతా అయితే కానీ బాగుంది. అంటే మీరు ప్రతి జాతర జరిగిన ప్రతిసారి వస్తారా ఇక్కడికి? వస్తుంటాం. ఎక్కువ పర్సెంట్ అయితే మొత్తానికైతే ఈ డెవలప్మెంట్ వర్క్స్ బాగున్నాయి. మంచిగానే ఉంది. బాగుంది. వర్క్ బాగుంది. మొత్తం పూర్తి అయినాక వస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే అప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది.
దుమ్మెక్కువ ఉంటుంది. వసతులు స్టార్ట్ కాలే, తీరా సీజన్ వచ్చే ముందు బిగిన్ చేశారు. ఇప్పటికల్లా అయిపోతే ఇంకా బాగుండేది. ఓకే, థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అండి. దర్శనం మంచిగా అయింది. చాలా బాగుంది, సూపర్గా ఉంది. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు మన మార్పులు గమనిస్తారా? అంటే ఇప్పుడు ఎగ్జిట్ కానీ ఎంట్రన్స్ కానీ బాగా చేస్తున్నారని తెలిసింది. ఈ డెవలప్మెంట్ అంతా డెవలప్మెంట్ కూడా బాగుంది. విద్యాలయ ప్రాంగణం వద్ద ఏమైనా మార్పులు గమనిస్తున్నారా మీరు ఇక చుట్టుపక్కల ప్రాంతాలు? అంటే ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత తెలుస్తుంది కదా. ఈ ఏరియా మొత్తం కొంచెం వెడల్పు చేశారు కదా, ఇంతకుముందు చాలా దగ్గరకు ఉండే. ఓకే, బంగారం సమర్పించారా? బంగారము సమర్పించాం. कितने साल से इधर से आता? 6-7 साल हो गया. पहले अलग था, अभी अलग हो गया पूरा. अच्छा बन रहा है, लेकिन अच्छा बन रहा है. बहुत अच्छा बनेगा. बनने के बाद फिर आएंगे. ఏం పేరు మీ పేరు? మానస, హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి వచ్చాం. ఎట్లా ఉంది అమ్మవార్ల దర్శనం? చాలా బాగా అయిందండి దర్శనం, చాలా మంచిగా అయింది, చాలా బాగా అనిపిస్తుంది. మేము రెగ్యులర్ వస్తూ ఉంటాం, జాతర అప్పుడు కూడా వస్తాం. గతంతో పోలిస్తే డెవలప్మెంట్ వర్క్ మంచిగా అనిపిస్తుంది. అవుతుంది, డెవలప్ అవుతుంది. పాలవంచ నుంచి ఎట్లా అయింది దర్శనం? ఎట్లా బాగానే అయింది. డెవలప్మెంట్ ఎట్లా ఉంది? అన్నం నుండి ఇప్పుడు బాగుంది. బాగుంది. మీకు ఏమైనా ఇబ్బంది అయినా ఇక్కడ? ఇబ్బంది ఏమీ లేదండి, అంత ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు గద్దెల్లో మార్పు ఏమైనా గమనించారా మీరు? గద్దెలు మారుతున్నారండి, కొత్తగా వస్తుంది. ఏం చెప్తారు గవర్నమెంట్? డెవలప్ బాగానే చేస్తున్నారు. ఎట్లుంది తమ్ముడు డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఇక్కడ? దర్శనం బాగా అయిందా? కొత్తగా మంచిగా డెవలప్మెంట్ చేసి మంచిగా బాగున్నది. ఈసారి మంచిగా గ్రాండ్గా జరుగుతుంది కావచ్చు, సమ్మక్క జాతరక్క. మంచి దర్శనం కూడా మంచి ఫ్రీగానే ఉన్నది, అంతా ఓకే. కాదు, గతంతో పోలిస్తే ఏం మారింది అనుకుంటున్నారు? స్తంభములు మొత్తం అప్పటికని ఇప్పటికని కొంచెం మంచిగా చేసిళ్ళు, కొంచెం నీట్గా చేసిళ్ళు. స్తంభాలు గిమ్మలు మొత్తం కింద గచ్చు గిచ్చంతా ఓకే, మంచిగా చేసిళ్ళు. ఇప్పుడు ఇంకా జాతరకు మస్తు టైం లేదు కదా, ఇంత ముందు వచ్చారు దర్శనానికి మీరు? అంటే ఇక ఒక ఫ్రీగా ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు మంచిగా ఇప్పుడు చూద్దామని, మళ్ళీ పబ్లిక్ వచ్చినప్పుడు ఏర్పడ ఎట్లుంటుంది అని. ఇప్పుడు మంచి ఫ్రీగా ఉంటే వచ్చి మంచిగా అంతా చూసుకోవచ్చు అని ఇప్పుడు తక్కువ వచ్చినాం. ఎంతమంది వచ్చారు? 150 మంది దాకా వచ్చినాం. డీసీఎం. నా పేరు కార్తీశ్వర్. ఎట్లుంది దర్శనం? ఎట్లా బాగుంది. మంచిర్యాల నుంచి వచ్చారు? అవును. ఎట్లా ఉంది దర్శనం? ఎట్లా జరిగింది? బాగానే ఉంది, ఈజీగా జరిగింది. ఇప్పుడైతే ఈ డెవలప్మెంట్ వర్క్స్ గురించి ఏం చెప్తారు? బాగానే చేసింది. ఎప్పుడో 1980లో కట్టినా గుడి మళ్ళీ చేస్తున్నారు, ఎట్లా ఉంది? బాగుంది. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు బాగానే ఉన్నాయి. గవర్నమెంట్కి ఏం చెప్తారు? ఏం చెప్తాం, కృతజ్ఞతలు చెప్తాం. బాగా చేస్తాను. ఇప్పుడు వచ్చిన ప్రజలకు సౌకర్యం కలిగించాలి. వాళ్ళేమో అన్నదానాలు చేయనవసరం లేదు, ఏ చేయనవసరం లేదు. అదే పెద్ద దానం మేము కోరుకునేది ప్రజలైతే అదే, సౌకర్యం కల్పించాలి. ఆలయ స్తంభాల మీద, ఆలయ స్వాగత తోరణం వద్ద కావచ్చు, స్తంభాల మీద కట్టినటువంటి చెక్ గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తుల వెనుక నేపథ్యం ఏంటో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ పూజారులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటండి సార్ ఈ గుర్తులు కొత్తగా కనిపిస్తున్నాయి, గతంలో ఎక్కడ లేవు. గతంలో ఆలయ ప్రాకారం వేరే ఉండే, ఇప్పుడు వేరే లాగా మారుతుంది. ఈ గుర్తులు కొత్తగా వీటి మీద చిత్రీకరించి కనిపిస్తూ ఉన్నాయి, ఏంటి అసలు? ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనగానే మరి ఆదివాసుల జాతర అనేది భక్తులందరికీ పెరిగినటువంటి సత్యమే. అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పురాతన కాలంలో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రాకారం కావచ్చు, గద్దెలు కావచ్చు, ఇవన్నీ ఏమిటంటే మనకు అప్పుడు మేము 1944 సంవత్సరం నుంచి జాతరను ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిపించడం మొదలుపెట్టామో, ఒకప్పుడు తాటాకులతో ఉన్నటువంటి ఈ గద్దెలు, ఈ ప్రాకారం వచ్చేసరికి కంక బొంగులతో కట్టుకున్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో కాలక్రమేణా రూపాంతరం చెందుకుంటూ ఎప్పుడైతే ఈ 18 సంవత్సరాలు అప్పుడు మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని పరిపాలిస్తున్న సమయం లోపల ఈ జాతరను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఎప్పుడైతే మా చందా పరమయ్య, మా పూజారులు ఎవరైతే 13 మంది పూజారులు ఉన్నారో వాళ్ళందరి మీద ఈ లోకల్ తహసీల్దారు, అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ గారు, తహసీల్దారు కలిసి మాకు తాలూకా, అప్పుడు పరకాల తాలూకాగా ఉండేది, అప్పుడు కేసు వేయడం జరిగింది. ఆ కేసులో మాకు అనుకూలంగా తీర్పు రావడంతో తర్వాత మరి జిల్లా కోర్టు అయినటువంటి అదాలత్, ఇప్పుడు ఏదైతే వరంగల్ కోర్టు అదాలత్ ఉందో అక్కడ కేసు వేయడం జరిగింది. ఆ కేసులో కూడా తీర్పు మాకు అనుకూలంగా, అంటే పూజారులకు అనుకూలంగా ఇస్తూ కోర్టు ఇవ్వడం జరిగినది. తర్వాత అంటే మా పూజారులము దాన్ని మేము వ్యతిరేకించడం జరిగింది. అరే మా ఆచారం ప్రకారం మేము చేసుకుంటున్నటువంటి జాతరను మీ పరిధిలోకి తీసుకుంటే మా ఇప్పుడు దానికి అయ్యేటువంటి ఖర్చు కావచ్చు, ఏదైనా మేమే భరించుకొని మేమే చేసుకుంటున్నటువంటి జాతర, ప్రభుత్వ పరంగా మాకేమైనా సహాయం చేసి మీరు తీసుకుంటాం అంటే మేము అప్పుడు దానికి ఒప్పుకునే వాళ్ళం.
కానీ మేము దాన్ని వ్యతిరేకించడంతో తర్వాత మళ్ళీ అదే ప్రభుత్వం అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, కానీ తర్వాత చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణ హైకోర్టు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టులో కేసు వేయడం జరిగినది. ఆ క్రమం లోపల అంటే ఇప్పుడైతే 1972 వరకు కేసు నడిచిన తర్వాత మేము ప్రభుత్వంతో అంటే అక్కడికి వెళ్ళి కేసును చూడలేక తిరగలేక ఇక్కడ నుంచి గుర్రాల మీద వెళ్ళి మా పెద్దలు అప్పుడు కాంప్రమైజ్ కావడం జరిగింది. ఆ క్రమం లోపల 1972లో అధికారికంగా ఈ జాతర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళడం జరిగింది. ఆ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత ఈ గుడికి సంబంధించిన అంటే ఈ గద్దెలకు సంబంధించినటువంటి రూపురేఖలు కొంత బడ్జెట్లు కేటాయిస్తూ కొంత డెవలప్ చేయడం జరుగుతున్నది. ఆ క్రమం లోపల డెవలప్ చేసేటువంటి క్రమం లోపల ప్రాకారమే కావచ్చు, గద్దెలే కావచ్చు, ఏదైనా ద్రవిడులు వాళ్ళైతే ఏదైతే శిల్పులు ఉన్నారో వాళ్ళు సాంప్రదాయం ప్రకారం చెక్కినటువంటి పద్ధతి లోపల ఈ ప్రాకారాన్ని కావచ్చు గుడిని నిర్మించడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ వచ్చినప్పుడు అప్పటికి కాకపోతే ఏంటంటే మాకు ఈ ఆదివాసీ సంస్కృతిలోకి సంబంధించినప్పుడు ఏవైతే ఇక్కడ మనకు చూపెడుతూ ఈ ప్రధాన ద్వారం సమ్మక్క ప్రధాన ద్వారం ఈ ద్వారము ఉండాడు మాకున్నటువంటి అప్పుడు ఏంటంటే మేము ఈ భారతదేశము మరి బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళకముందు మొత్తం 41 సంస్థానాలు ఉండేవి. ఆ 41 సంస్థానాలు మా ఆదివాసుల రాజ్యాలకు రాజులుగా ఉండేవాళ్ళము. ఈ సమ్మక్క గోత్రానికి ఇది సమ్మక్క ప్రధాన ద్వారము అక్కడ ఉంచేసి మనకు వచ్చేసి ఈ 5 పలకలతోటి ఉన్నటువంటి అది మా సమ్మక్క రాజ్యం యొక్క సింబలు. ఈ పైన కింద ఉన్నటువంటి త్రిశూలం లాగా ఉండి ఇట్లా ఉన్నటువంటివి మనకు అది మా యొక్క నుదిటి బొట్టు, మేము నుదిటి బొట్టు. తర్వాత ఇది మా సమ్మక్కకు 5వ గోత్రానికి బండాని గోత్రానికి సంబంధించినటువంటి కాబట్టి ఈ 5 నిలువు గీతలు ఇవి మా గోత్రానికి సంబంధించినవి. ఇది రాజ్యం యొక్క సింబలు, ఇది స్టార్ గుర్తు, నక్షత్రం గుర్తు. తర్వాత ఇది స్వస్తి గుర్తు వచ్చేసి ఇది రివర్స్లో ఉన్నది కదా, హిందూ మత సాంప్రదాయాల ప్రకారం కావచ్చు మనవాత సంస్కృతి ప్రకారము మరి రైట్ సైడ్ తిరగాల కదా అని అంటున్నాం, కుడి నుంచి తిరగాలి. కానీ ఇక్కడ మాకు కుడి నుంచి ఎడమకు తిరుగుతుంది. ఎందుకంటే ఇది మా తాళపత్ర గ్రంథాలు అవి ఉన్న సంగతి కూడా మాకు కూడా తెలియని పరిస్థితి మా ఆదివాసులకు ఇప్పటి వరకు. కానీ ఈ మధ్యలో కొంత మా ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కావచ్చు, ఈ రీసెర్చ్ స్కాలర్స్ కొందరు ఏం చేశారంటే ఈ భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి ఆదివాసీ ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తిరుగుతూ ఒక కొండ గుహలో ఈ ఒక రెండు రూమ్ల నిండా సరిపోయినటువంటి తాళపత్ర గ్రంథాలను సేకరించడం జరిగింది. అందులో ఈ స్వస్తి గుర్తు అనేది ఈ విధంగా ఉన్న తాళపత్ర గ్రంథం నుంచి తీసుకున్నటువంటి గుర్తును కాబట్టి దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రకృతి లోపల చెట్లు మొలకెత్తిన తర్వాత తీగలుగా ఏ విధంగానైతే కుడి నుంచి ఎడమకు చుట్టుకుంటూ అది పైకి పాకుతుంది, అలాగే నీళ్ళల్లో సుడిగుండాలు వచ్చినప్పుడు అవి కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి. తర్వాత మన భూభ్రమణం కావచ్చు, గ్రహాలు కావచ్చు కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి. కాబట్టి ఆ ప్రకృతి సిద్ధాంతాన్ని తీసుకొని మేము ఇక్కడ స్వస్తిని మా తాళపత్ర గ్రంథాలలో అయితే ఏవైతే మా పూర్వీకులు వేశారో దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కిందన వచ్చేసరికి ఇది మేము మా ఆదివాసులు పండగలప్పుడు కావచ్చు, పెళ్ళిళ్ళప్పుడు కావచ్చు, మేము జరుపుకునేటువంటి ఉత్సవాలలో మేము ఈ విధానంలో డోలు వాయిద్యాల మధ్యలో పట్టుకొని మేము సంబరాలు చేసుకుంటాము. కాబట్టి దానికి గుర్తుగా కామన్గా ఈ ధ్వజస్తంభం లోపల ఉన్నటువంటి అన్నిటికీ ప్రాకారాలకి కింద ఈ కామన్ గుర్తును వేయడం జరిగింది. అట్లాగే మేము పూజించేటప్పుడు కూడా మాకు సంబంధించినవి 5 గోత్రాలు, 5వ గోత్రం కాబట్టి 1 2 3 4 5 అంటే 3 పసుపుకు 2 కుంకుమ అంటే 5వ గోత్రం. సమ్మక్కది 5వ గోత్రం కాబట్టి బండాని గోత్రం చందవంశోత్తరాలకు సంబంధించింది కాబట్టి ఈ స్వస్తి గుర్తును కూడా ఇక్కడ రివర్స్లో వేస్తూ కింద 5 అడ్డబొట్లు వేయడం జరిగింది. ఇది ఈ ప్రాకారానికి అంటే ఈ ధ్వజ ఏదైతే ఈ సమ్మక్క ద్వారానికి సంబంధించినటువంటి ఇవి. ఒక సైడ్ ఏమో మా గొట్టు గోత్రాలు అంటే మా వంశము, మా రాజ్యాలు, మేము పూజించేటువంటి వృక్షాలు కావచ్చు, మా గుర్తులు కావచ్చు ఇవన్నీ. అటు సైడ్ వచ్చేసి మేము వెళ్ళినటువంటి పక్షులు, మా పూజిత వృక్షాలు, మేము ఏ చెట్టును పూజిస్తాం, ఏ వృక్షాన్ని పూజిస్తాం, మాకు ఏది పూజిత జంతువులు అనేది విషయం లోపల ఆ ప్రాకారానికి ఆ ధ్వజస్తంభానికి రావడం జరిగింది. ఇట్లా ఈ ప్రాకారం నిండా మొత్తం 8 దర్వాజాలు అంటే 8 ద్వారాలు 32 పలకలతో అంటే స్తంభాలతోటి 4 గద్దెలు అంటే ఒక్కొక్క గద్దె మీద 8 పోల్స్ తోటి నిలబెట్టడం జరుగుతున్నది. అంటే ఈ 8 ద్వారాలు కూడా ఎందుకు అనుకున్నామంటే ఇప్పుడు మనం గణిత శాస్త్రం ప్రకారం వృత్తం అనగానే 360 డిగ్రీలతో ఉండేటువంటి కోణంతో ఏర్పడేటువంటి వృత్తము. ఆ వృత్తం లోపల అంటే ఇప్పుడు ఏంది మనం ఇంటికి ఏ విధంగానైతే వాస్తు చూసుకొని అన్ని కరెక్ట్గా ఏ విధంగా అయితే ఇంటి నిర్మాణం చేసుకుంటామో అదేవిధంగా మరి ఈ ప్రాకారము పాతదేమో స్క్వేర్ ఆకారంలో ఉండేది. ఇప్పుడు మేము ఏం చేసాం దీన్ని ఒక వృత్తాకారంలో వచ్చి అంటే దీర్ఘ గణం ఆ విధంగా రావాలనే ఉద్దేశంతో ఏం చేసినాము వృత్తాన్ని బేస్ చేసుకొని దాంట్లో ఎదురుగా ఒక ద్వారాన్ని ఎక్కడైతే స్థాపిస్తామో ఏ కోణంలో అదే వ్యాసార్థం పైన అదే కోణంలో మళ్ళీ దానికి ఎదురుగా ఇంకొక ద్వారాన్ని అమర్చడంతో ఈ 2 సమతా స్థితిలో ఈక్విలిబ్రియం స్టేట్లో ఉండి వాస్తు అనేది తప్పకుండా ఉంటుంది అనేది. అట్లా 8 ద్వారాలను ఆ వృత్తంలో ఉండేటువంటి 360 డిగ్రీల కోణంలో అమరుస్తూ వాస్తు తప్పకుండా దాని సమతా స్థితి చెదరకుండా మరి నిర్మించడం దాన్ని ఆధారంగా చేసుకొని కొత్తగా తెలంగాణ ప్రభుత్వము మరి 250 కోట్లతోటి మరి మా ఆదివాసులు
జరుపుకునేటువంటి ఇటువంటి దేవస్థానం భారతదేశంలో కూడా ఎక్కడ కట్టినటువంటి సందర్భాలు మొట్టమొదటిసారిగా మేడారంలోనే కట్టడం జరుగుతున్నది. ఇది ఇందులో ప్రభుత్వము మాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ సాంప్రదాయాల ప్రకారం మీ కట్టుబాట్ల ప్రకారమే నిర్మించుకోండి, దాంట్లోకి మేము ఎంటర్ కాము, ఈ ఆధునిక పోకడలను అందులో చొప్పించాము. మీరు దగ్గర ఉండి మా స్థానిక మంత్రి వారు సీతక్క గారు కావచ్చు, మరి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, తర్వాత అలాగే ట్రైబల్ మినిస్టర్ అడ్డూరి లక్ష్మణ్ కావచ్చు, మరి మా దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ గారు, వీళ్ళందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉంటూ పర్యవేక్షిస్తూ అధికారులతో పర్యవేక్షణ చేయిస్తూ పద్ధతి తప్పకుండా, అంటే ఆదివాసీ సంస్కృతి మాత్రమే ప్రతిబింబించాలి తప్ప ఇందులోకి హిందూ మత సాంప్రదాయాలను ఇందులో చొప్పించకూడదు అనేది బలంగా నిర్ధారించుకొని ఉండడంతో వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందించడంతో మా పూర్వీకులు రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని మేము ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ద్వారాలు కావచ్చు, గుడి కావచ్చు, గద్దెలు కావచ్చు, అన్నీ కూడా మా ఆదివాసీ పూర్వీకులు ఏదైతే తాళపత్ర గ్రంథాలను నిక్షిప్తం చేసినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మేము ఈ ప్రాకారాలు కావచ్చు, గద్దెలను నిర్మించడం జరుగుతున్నది. ఇప్పుడు ఆ స్తంభం మీద నాకు 2 చెట్లు కనిపిస్తున్నాయి, కొంతమంది మహిళలు కనిపిస్తూ ఉన్నారు. ఏంటి అసలు దాని నేపథ్యం ఏంటి, దాని వెనుకున్న అర్థం ఏంటి? ఆ చెట్టు ఏం చెట్టు అసలు? అక్కడ ఇది వచ్చేసి సారలమ్మ దేవతకు మన సిద్ధమైన వంశానికి సంబంధించినటువంటి ద్వారము, అంటే సిద్ధమైన వంశస్థులు 3వ గోత్రానికి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ వచ్చేసి పైన ఉండేది వారికి సంబంధించినది ఇప్ప చెట్టు అని అంటాం. అంటే మాకు ఆదివాసులకు ఇప్ప చెట్టు అనేది మన కల్పవృక్షం లాంటిది. ఎందుకు అని అంటే కల్పవృక్షం అనగానే దాని నుంచి వచ్చేటువంటి పూలు సారాయి కాయడానికి, అంటే మేము దేవతలకు నైవేద్యంగా ఆరబోసేటువంటిది దా చెట్టు నుంచి వచ్చేది కాబట్టి దానికి కాయలు ఇప్ప నూనె తీసుకొని దీపారాధనకు వాడతాము. తర్వాత ఆ పూల నుంచి కుడుములు తయారు చేసుకొని ఆహారం, అప్పుడు కరువు కాటకాలు ఉన్నప్పుడు కుడుములు తయారు చేసుకొని చేయడం, మరియు మేము పూజించే అనుకొని దాన్ని ఇప్ప చెట్టు ఆకులను కూడా మా పూజా కార్యక్రమాలలో వాడతాము. కాబట్టి మాకు ఆదివాసులకు ఇప్ప చెట్టు అనేది కల్పవృక్షము. అట్లాగే అది సోనేడు పిట్ట. తర్వాత అదేం పిట్ట? ప్రతి దాని మీద ఒక పక్షి కనిపిస్తుంది, ఆ పక్షి పేరు ఏం పేరు? ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క సోనేడు పిట్ట అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం ఉంది. అది కలకోడి అనేది ఉంటుంది. అంటే విశ్వ పుట్టుకకు మరి అక్కడ ఇప్పుడు ఈ సమ్మక్క ద్వారానికి అక్కడ కలకోడి, ఇక్కడ వచ్చేసి మన సోనేడు పిట్ట అనేది. తర్వాత ఇది అమ్మవారిని మేము గట్టు మీద తీసుకురావడానికి వెళ్తుంటాం కాబట్టి అది ఆ గుట్ట లోపల పైన ఉన్నటువంటి చిన్న ఒక ద్వారం లాగా చెక్కడం జరిగింది చూడండి. అది అక్కడ గుట్ట మీద అమ్మవారిని మేము తీసుకొచ్చేటప్పుడు గట్టు నుంచి తీసుకొచ్చేటువంటి అక్కడ గుడి. తర్వాత ఇది మేము తీసుకొచ్చిన తర్వాత కిందికి వచ్చేటప్పుడు మేము ఏ విధంగా అమ్మవారిని తీసుకొస్తాం, మా అంటే తూత కొమ్ములు అంటాం మేము, ఆ వాటి నడుమ ఏ విధంగా తీసుకొస్తాం కిందికి తీసుకొచ్చినప్పుడు. తర్వాత ఇది మా స్త్రీలు అంటే పేరంటాలు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా మరి ఉత్సవాన్ని జరుపుకేటప్పుడు ఏ విధంగా ఉంటారు అనేది దాని తర్వాత మేము ఇది ఉత్సవాలు జరుపుకునేటప్పుడు మా అందరూ సంబరాలు ఏ విధంగా చేసుకుంటాం అనేది డోలు వాయిద్యాలతో. ఇది ప్రతి ఒక్క దానికి ఒక చిత్రానికి దానికి అర్థము లిపి అనేది ఈ పూర్తి నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక బుక్ మా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, స్థానిక మంత్రివర్యులు కావచ్చు, అందులో ఒక బుక్లెట్ రూపంలో, అంటే ఏదైనా దేవస్థానాన్ని నిర్మించినప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారము ఒక పుస్తక రూపంలో విడుదల చేయడం కూడా జరుగుతుంది. అప్పుడు దాదాపుగా భక్తులకే కావచ్చు అందరికీ దాని మీద క్లారిటీ అనేది ఒక రకంగా వస్తుంది. మేడారం జాతర అంటే వనమూలికలు కొంచెం ప్రసిద్ధి. ఎక్కడెక్కడి నుంచో కారడవుల నుంచి అడవుల నుంచి తెచ్చినటువంటి వనమూలికలు, ఔషధ మొక్కలు ఇక్కడ మేడారం జాతరలో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. మనం ఒక ఔషధ మూలికలు అమ్మే ఒక స్వామి దగ్గర ఉన్నాం. ఏం పేరు మీ పేరు? నా పేరు భీమరాజ్. పోయేదోరు మీరు? ఎక్కడ మీ ప్రాపర్? ఇక్కడ ఇప్పుడు రెడ్డిగూడగానే ఉంటున్నాం. ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చెట్లు, ఇవి వనమూలిక చెట్లు సిలకల గట్టు నుంచి తెస్తాం. కొన్ని ఇక్కడ దొరకని ఉంటే జంపనవాగపన చేస్తాం. ఇంకా కొన్ని దొరికిన సిలేరు, సిత్తరకొండ, భద్రాచలం, అటుపోతే రామగిరికిలా ఇవి తెస్తాం. సంతానం గానాల్లోకి ఇస్తే అవుతుంది. ఏమైనా దోషాలు ఉన్న వాళ్ళకి ఇస్తే కూడా పోతాయి. అరకతి బరకతి, ఇది రాగి హంస, పరాహంస చెట్టు, పిట్టకాలు, నాల ఉసిరి, నల్ల ఉసిరి, తెల్ల ఉసిరి చెట్లు ఉంటాయి. నాల ఉసిరి పసుకల రోగాన్ని కూడా పనిచేయగలుగుతుంది. కొంతమందికి పొర్లు గాడి, మరలు మతంగి, పిట్టకాలు
జపం చేసిస్తే భర్త మాట భార్య వింటుంది, భార్య మాట భర్త వింటుంది. భర్త దగ్గర ఉన్నదనుకో భార్య వింటుంది, భార్య దగ్గర ఉంటే భర్త వింటాడు. పిల్లలు కాని వాళ్ళు కానీ, నజరు దృష్టి జరిగిన వాళ్ళు కానీ, పిల్లలు పండ్లు కొరికినా, కలలు పడ్డా, నిద్రలో ఉలికి పడ్డా, సర్వ రోగానికి పనిచేసే చెట్టు. ఈ చెట్టు ఇవాళ పుట్టింది కాదు, కర్తాయుగం, కృతాయుగం, దాపారం, కలియుగం. భగవంతుడు భారతం పుట్టినప్పుడే భూమి పుట్టినప్పుడే చెట్టు పుట్టింది. చెట్టు ఆనడ సంది ఈనడ దాకా పనిచేస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా మా తాతలు ఇచ్చిండ్రు, తనులు ఇచ్చిండ్రు, మేము కూడా ఇస్తున్నాం. అమ్మవారి పేరుందా వచ్చిన భక్తులు కూడా దేవుని నమ్ముకొని వస్తుర్రు. దేవుని నమ్మి కూడా చెట్టు ఎత్తున్నాం మేము. అలా మంచిగా జరుగుతుంది, పనులు గెలుతున్నాయి, పానాలు మంచిగా అవుతున్నాయి. 100 నుంచి 1000, 1000 నుంచి లక్షలు, లక్షల నుంచి కోట్ల దాకా జనము భక్తులు పెరిగినరు. అందరికి ఇస్తున్నాం, మంచిగా జరుగుతుంది. నిజంగా ఈ పని చేస్తాయా? ఈ మూలికలు చెట్లు వీటిలో ఏమైనా శక్తి ఉంటుందా? పని చేస్తాయా? జీవధారపుల ఇది చెట్టు ఎండ కొట్టినప్పుడు ఎండిపోతుంది, వానకెత్తే మళ్ళీ మొలుతుంది, పచ్చిగా అవుతుంది. చెట్టు ఇవాళ బుట్టలేదు, తాతల సంధి ఉన్నది. దేవుని పుట్టినప్పుడే చెట్టు ఉన్నది. రాముల వారు యుద్ధం చేసినప్పుడు లక్ష్మణులు మూర్చపోయినప్పుడే చెట్టు తెచ్చి పెడితేనే లేచిండు. పాండవులు కూడా చెట్లు తినే బతికినరు, పండ్లు పొలాలు తినే బతికినరు. హల్లి రానికి మరుగుమందని అర్జునుడు తిరిగినప్పుడే హల్లి రాని మోసపోయింది. చెట్టు ఇవాళ బుట్టలే, తాతల సంధి ఉన్నది కాబట్టి అప్పుడు నడిచింది, ఇప్పుడు నడుస్తున్నది. కానీ కాకపోతే కొంత చదువుకున్న వాళ్ళు ఈ నాటు వైద్యం వదిలేసి ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు. కొంతమంది పట్టించుకోరు, నమ్మకం ఉన్న వాళ్ళు పట్టించుకుంటారు. ఇస్తున్నాం, చేస్తున్నాం. అది కొండంగిది, కొండంగి తోలు నదరికే పనిచేస్తుంది. సౌల సీఎం పోతే చూడు పిల్లలకు అవి దానికి పనిచేస్తుంది. ఇప్పుడు చాలా మంది భక్తులు అప్పుల బాధతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పులైన అట్లా ఇట్లా నరదిష్టి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా దానికోసం ఏమిస్తారు? ఏమున్నాయి? నరగోసగిచ్చేది తేలుకొండికాయ, తేలుకొండికాయ, నల్ల ఉసిరి, తెల్ల ఉసిరి ఇస్తాం. సభా ఉసి కారణం, మరలు మతంగి అవి ఇస్తాం. ఇంటికి కట్టుకోవాలి, ఒంటికి కట్టుకోవాలి. సభా కట్టు జనాభుషి కారణం అనేది ఉంటుంది. చెట్టు కాళ్ళ నొప్పులో కీళ్ళ నొప్పులు కూడా నాగముష్టి, ఇసాముష్టి కూడా రసం తైలం చేసి కూడా ఇస్తాం. పైపోతాం రాసుకోవాలి, పని అవుతుంది. మీరు ఈ వైద్యం ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఈ వైద్యం ఎక్కడ నేర్చుకున్నది లేదు. మా తాత మా తండ్రికి చెప్పిండు, మా తండ్రి నాకు చెప్పిండు, నేను నా పిల్లలకు చెప్పిన. ఎవరిదో తెచ్చుకునేది ఏం లేదు, నేర్చుకునేది లేదు. వీటిని భక్తులకు ఇవ్వడం ద్వారా మీకు ఎంత డబ్బులు ఎంత వస్తాయి? మీ ఉపాధికి సరిపోతుందా? మరి ఏంటి పరిస్థితి? అరుగు తాయి తీస్తాం, 100 ఇస్తారు, 200 ఇస్తారు. మంచిన వాళ్ళు కూడా ఇంకా 400 ఇస్తారు వాళ్ళ ప్రేమతో. ఇవాళ 100 రూపాయలు ఇచ్చి తాయితే తీసుకుంటా అనుకో మంచిగా అవుతుంది. మళ్ళీ 6 నెలలకో, ఏడాదికో, 2 సంవత్సరాలకు వచ్చిన వాడు తాత రోజు ఇచ్చినావు బాగున్నదని 400 కూడా ఇచ్చిపోతాడు. నజరుకు దిష్టి, గాలి, ధూళి తలగకుండా నరగోస అంటే భక్తులు కాబట్టి ఎంతో మంది వస్తారు. అందరికి అన్ను అనేది ఒక తీరు ఉన్నది కాబట్టి మేము కూడా ఉంచుకుంటాం. కుర్రు కొండదేవర అమ్మవారు సమ్మక్క సారక్క జంపన్నవాగు జాలారి బండ చిరకల్ల గట్టు చిన్ని మేడారం దేవి అమ్మవారు చరణ్ 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 చరణ్. చెట్లు వనమూలికలు దెయ్యాలు పట్టిన, భూతాలు పట్టిన, ఏడుపుకు, నజరుకు, సంతానగానులకు అందరికీ చాలా వరకు మూలికలు ఉన్నాయి. అందరికి ఇస్తున్నాం. చాలామంది బాగుపడుతున్నారు. ప్రశాంతత లేని వాళ్ళు కూడా, ప్రశాంతత కోల్పోయిన వాళ్ళు కూడా వచ్చి మా దగ్గరకు వస్తే వాళ్ళకు చెట్టుతోటి ప్రశాంతత జరిగింది. అన్ని విధాలుగా వాళ్ళు పూర్తి స్థాయిలో మొత్తం దెబ్బతినిపోయి అప్పుల పాలైపోయి ఆగమైపోయి చస్తా అని అన్నటువంటి వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి బాగా అయిపోయి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నది కూడా చాలా వరకు మా దగ్గర ఉన్నది ప్రూఫ్. తాళపత్ర గ్రంథాలు లెక్కున్నాయి. తాళపత్ర గ్రంథం ఇది. ఇందులోపల అన్నీ ఉంటాయి. మనిషి గురించి, మనిషి చేష్టల గురించి, మనిషి అవతారాల గురించి, మనిషి యొక్క జీవన శైలి ఇలా చూసి చెప్పగలగచ్చు. ఇలా చూసి అమ్మవారి ఇవి తాళపత్ర గ్రంథాలు వెనకటి నుంచి తాతలు, తండ్రులు, ముత్తాతల కాంచేరి వస్తున్న ఆచారం ఇది. ఇది రాసేవాళ్ళు ఒక్కలే ఉంటారు, వాళ్ళు తప్ప వేరే వాళ్ళు రాయరు. ఆ ఒక్కలు కూడా పోతే ఇది కూడా దొరకదు. మేడారం జాతర అంటేనే అమ్మవారికి కోడిని కానీ లేదంటే మేకను కోస్తారు. మేకను కోసిన తర్వాత మందు ముక్క ఉండాల్సిందే. మళ్ళీ మందు రేట్లు ఎట్లున్నాయి మేడారంలో మనం ఒకసారి కనుక చూస్తే, మేడారం జాతరలో ఏ వస్తువులకు రేట్లు ఎట్లున్నాయి, ఏ వస్తువుల ధరలు ఎక్కువ ఉన్నాయి, వేటి తక్కువ ఉన్నాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కొబ్బరికాయల దుకాణం దగ్గర ఉన్నాం. ఏం పేరమ్మా మీ పేరు? అల్వేలా. ఎంత కొబ్బరికాయకు? 60 రూపాయలకు కొబ్బరికాయ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అక్కడ అది మహబూబ్నగర్ నుంచి వచ్చారు. మీరు వచ్చినప్పుడు కొబ్బరికాయ తెచ్చుకోలేదు సార్. బంగారం తీసుకుపోయినా కానీ తీసుకోవాలి. బంగారం రేట్ ఎట్లుంది? అడిగినాం. అర్ధ కిలో 50.
ఒక్క కొబ్బరికాయ ఖరీదు ఇక్కడ 50 రూపాయలు. అట్లాగే బంగారం అర్ధ కిలో 50 రూపాయలు, అర్ధ కిలో 50 రూపాయలు. బెల్లం ధర, బంగారం ధర, అమ్మవారికి సమర్పించి బంగారంగా సమర్పించుకునే బెల్లం ధర అర్ధ కిలో 50 రూపాయలు. అంటే కిలోకు 100 రూపాయల చొప్పున వీటి ధరలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కమిటీ వాళ్ళు మాకు వేస్తున్నారు, మేము 60 రూపాయలకు అమ్ముతున్నాం. 60 రూపాయలకు ఒక్క కొబ్బరికాయ. ఇక మార్కెట్ రేటు ఇక చైర్మన్ వాళ్ళు తెప్పించి మాకు వేస్తారు అంతే, ఎంత అన్నది మాకు తెలియదు అంతే. సమ్మక్క సారలమ్మ అమ్మవారికి భక్తులు బంగారంగా సమర్పించుకునే బెల్లం దుకాణాల దగ్గర ఉన్నాం. మనం బెల్లం ధరలు ఎంత ఉన్నాయి, మేడారంలో ఎట్లా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకుందాం. బెల్లం ధర ఎంత ఉన్నాయి? బెల్లం ధర ఇది 50 రూపాయలు, ఇది చిన్నది 50 రూపాయలు, అది 30 రూపాయలు. ఇది ఎంత ఉంటుంది? దీని వెయిట్ ఎంత ఉంటుంది? అర కిలో. అర కిలో 50 రూపాయలు, కిలోకు 100 రూపాయలు చొప్పున. అంటే ఇవి ఇయ్యరు, ఇవి తక్కువ, ఇవి ఎక్కువ వస్తాయి రేటు. ఇవి చిన్న ఎక్కువ, ఇక్కడ పెద్ద ఉన్న వాటి తక్కువ. ఇవి ఎట్లా కిలో? కిలో 50 రూపాయలు పడుతుంది. ఈ చిన్న అయితే ఎక్కువ ధరకు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు బెల్లం? ఏమో తెలియదు, ఆంధ్ర నుంచి వచ్చు. బెల్లం చాలా మంది అమ్మవారికి ఎత్తు బంగారం జోకిస్తారు కదా, బెల్లం ధరలు ఎట్లున్నాయి ఇక్కడ చెప్పు? 50 రూపాయలు ఎత్తు బంగారం అయితే నార్మల్గా 1-2 కొంటే 60 రూపాయలు 70 రూపాయలకి ఇస్తారు. అమ్మవారికి బంగారం అంటే బంగారమే ఇచ్చేయాలి. డబ్బులు అని అంటే డబ్బులు నార్మల్గా వేస్తారు, కానీ అది ఎంతో కొంత వేస్తారు. ఎత్తు బంగారం అని ఆపదలో ఉన్నప్పుడు ఏదైతే కోరుకుంటామో అది మాత్రం చేస్తే అమ్మవారు సహకరిస్తుంది, మంచిగా చూస్తుంది. ఇప్పుడు బంగారం ధరలు కిలో 50 అంటే ఎక్కువ కదా, ఇక్కడ ఎక్కువ ఉన్నట్టుగా? ఎక్కువ ఉన్నట్టు ఏం కాదు, అక్కడక్కడ కూడా తెలుసుకుంటారు, వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొస్తారు. ఆ లారీ కిరాయిలు ఏంది అవన్నీ వాళ్ళు కూడా ఇక మళ్ళీ నైట్ పగులు అంటే మనసులో పెట్టి అమ్ముకోవాలి కదా, ఎంతో కొంత ఒక 5 రూపాయలు మిగులుతుంది కావచ్చు, 45 రూపాయలకి వేస్తారు, 50 రూపాయలకి అమ్ముతారు. పోయిన జాతరతో పోలిస్తే ఈ జాతరకు తగ్గినాయా రేట్లు? ఏమన్నా అట్లే ఉన్నాయా? అంతే ఉన్నాయి, ఏమి అంతా పెరగలేదు రేట్లు. అయితే బంగారం రేట్ అంటే అంతే ఉంటుంది ఎప్పటికైనా, ఎక్కువ రేట్ లేదు, అంతే ఉన్నది. పోయినసారి ఈసారి సేమ్ ఉన్నది రేటు, కాకపోతే పబ్లిక్ పెరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మహబూబ్ దగ్గర తొర్రూరు. ఇప్పుడు దర్శనం అయింది అమ్మవారి? కాలే. దర్శనం వెళ్ళడానికి ఎత్తు బంగారం తీసుకెళ్తున్నారు. ఎట్లున్నాయి బంగారం రేట్? ఎట్లున్నాయి? ఈ జాతరకు ముందే వచ్చారు, అందరికి జాతర స్టార్ట్ కాకుండా ముందే వచ్చారు. ఎట్లున్నాయి బంగారం? 50 రూపాయలు అంటారు, 50 అని చెప్తారు రేటు. అంటే ఎక్కువ అనిపిస్తుందా? కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఇక తప్పదు కదా. మీరు వచ్చేటప్పుడు తెచ్చుకోలేదు బంగారం? తెచ్చుకోలేదండి, ఇక్కడనే తీసుకుందామని. ప్రతి సంవత్సరం వస్తారా? 10 సంవత్సరాలు వచ్చి. ఎట్లుంది ఈసారి డెవలప్మెంట్ అంతా కొత్త బాగా నడుస్తూ ఉన్నది కదా, మీరు చూసారు? బాగుందండి, డెవలప్మెంట్ బాగుంది, రోడ్లు గిట్లా బాగా వెడల్పు చేస్తారు, చాలా బాగుంది. ఏం పేరు అండి? పేరు అనిల్ కుమార్. అనిల్ కుమారా? అవును. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ నుంచి. ఎట్లా ఉన్నాయి ఇక్కడ కోళ్ళ రేట్లు? ఎట్లా ఉన్నాయి? అమ్మవారి దర్శనం అయిపోయిందా? దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఇప్పుడు అమ్మవారి కోడి కొప్పిస్తున్నారా? అవునండి. ఎట్లున్నాయి కోళ్ళ రేట్లు? ఎట్లున్నాయి ఇక్కడ? కిలో లైవ్ అయితే 200 తీసుకుంటున్నారు కేజీకి. కిలో లైవ్ 200? అవును. ఓకే. నా పేరు నరేష్ యాదవ్, నేను వచ్చింది భువనగిరి నుండి. ఇక్కడ కోళ్ళ రేట్లు బయటతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక కోడి వచ్చేసి లైవ్ కేజీ 200, దాని కటింగ్ మళ్ళీ సపరేట్ ఉన్నది. అమ్మవారు మొక్కినది కూడా నాటుకోళ్ళు అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. దీన్ని గవర్నమెంట్ కంట్రోల్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం. ఇప్పుడు కట్ చేసిన కోడి కట్ చేసినాక ఎంత తీసుకుంటారు? మళ్ళీ 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అంటే ఒక 2 కిలోల కోడి తీసుకుంటే 400 రూపాయలు ప్లస్ 50 రూపాయలు, దాదాపు 500 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక 2 కిలోల కోడిని మనం అమ్మవారికి మొక్కుకొని కోయడానికి ఇంత ఖర్చు అవుతా ఉంది. భక్తులు ఇట్లా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీని మీద గవర్నమెంట్ చర్యలు తీసుకొని సామాన్య భక్తులు కూడా అందుబాటులో ఉండేట్టు చూసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. మేడారం జాతర అంటేనే అమ్మవారికి కోడిని కానీ లేదంటే మేకను కోస్తారు. మేకను కోసిన తర్వాత మందు ముక్క ఉండాల్సిందే. మళ్ళీ మందు రేట్ ఎట్లున్నాయి మేడారంలో మనం ఒకసారి కనుక చూస్తే బడ్వైజర్ బీరు దీన్ని ఎంఆర్పి 250 ఉంటే 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని 300 అమ్ముతా ఉన్నారు. అట్లాగే ఇది లైట్ బీరు, కేఎఫ్ లైట్ బీరు, దీని కాస్ట్ 180 ఉంటే దీన్ని 250 అమ్ముతా ఉన్నారు. స్ట్రాంగ్ అయితే ఇంకొక 10 రూపాయలు ఎక్కువ, 260. అయితే బీర్లు తాగని వాళ్ళు, మందు తాగని వాళ్ళు బ్రీజర్లు తాగుతూ ఉంటారు కదా, ఈ బ్రీజర్ ధర అయితే 200. అంటే దీనికి ఉన్న ఎంఆర్పి ధర మీద 130, అంటే 70 రూపాయలు ఎక్కువ రేట్ ఎక్కువ ఉందని చెప్పవచ్చు. మొత్తానికి మందు రేట్లు అంటే బీర్ల రేట్లు, మద్యం రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి దాని మీద ఒక 50 రూపీస్ నుంచి 60 రూపీస్ 70 రూపీస్ వరకు కూడా ఎక్కువ ధర ఉన్నాయని చెప్పవచ్చు మనం. ఇప్పటి వరకు బీర్ల రేట్లు చూసినాం కదా, ఇప్పుడు మందు రేట్లు కూడా తీసుకుందాం. ఎంతమ్మా రాయల్ స్టాక్ ఫుల్ బాటిల్ ఎంత? 90 లెక్క అమ్ముతా. ఒక రాయల్ స్టాక్ మంది అయితే 90 ఎంత? 140 రూపాయలు. ఓసీ అయితే 110. మెన్షన్ హౌస్
125. ఏది 90 క్వార్టర్ అయితే 250. మెన్షన్ హౌస్ క్వార్టర్ 250. ఓసీ క్వార్టర్ 220. అట్లాగే పక్కకున్న బ్లెండర్ స్ప్రైడ్ క్వార్టర్ ఎంత 400. ఎంసీ క్వార్టర్ 250. ఐబీ క్వార్టర్ 250. అంటే ప్రతి క్వార్టర్కు మినిమం 250 ఉంది. ఒక స్థాయి క్వార్టర్ తాగాలనుకుంటున్న వాళ్ళకి మినిమం 250 రూపాయలు పెడితే క్వార్టర్ వస్తుంది. ఫుల్ బాటిల్ అయితే దాదాపు 1000 రూపాయల వరకు కాస్ట్ చేస్తారు ఇక్కడ.